రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు లాంటి గొప్ప కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకువస్తున్నారన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలన్నారు. సన్నబియ్యం పంపిణీతో సన్నాల సాగు పెరిగిందన్నారు. జగిత్యాల జిల్లా చెల్గల్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల కొనుగోళ్లలో ధాన్యం కటింగ్ లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు ఎమ్మెల్యే సంజయ్. కొంచెం ముందే ఇవ్వండి. తెల్లవారులు ఇప్పుడు రైతన్న ఇప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. యాంత్రీకరణకు అలవాటు పడ్డాం. మనకు అన్ని తెలుసు. ఎవరైనా వాళ్ళు విమర్శించుడు కాదు. ఆనాడు మాకు గంగ ఎంత కట్టబడ్డాడు, మళ్ళా ఎంత కట్టబడి చూస్తాం. మద్దతు ధర ప్రకటిస్తున్నది కేంద్ర ప్రభుత్వం, కొనేది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు మేడం చెప్పినట్టు 32 రూపాయలు తక్కువ పడుతూ ఉన్నది. మనకు బియ్యం ఇస్తే అది తీటలేరని చెప్పి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం చాలా చక్కగా ఆలోచన చేసి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేసింది. దానివల్ల పేద మధ్యతరగతి వరకు కూడా అందరూ కూడా రేషన్ బియ్యం తింటున్నారు, కర్బీలు తింటున్నారు. అందుకోసం వల్ల మన రైతన్న కొంత ఆలోచన చేసి, ఎందుకంటే అందరూ మన భాగస్వాములు కావాలి, ఆలోచన చేసి సన్న బియ్యం పండిస్తే 500 బోనస్ వస్తుంది. అట్లనే అది లాభం అవుతుంది. లేకపోతే ప్రతి ఇంటికి ఇంక్లూడింగ్ రైతన్నలు కూడా మనం రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నాం. ఉదాహరణకు 500 ఉంటే 30 కిలోలు తెచ్చుకుంటున్నాం, 300 రూపాయలకు అమ్ముకుంటున్నాం. బయట ఎంత కొడుతున్నాం? 50 రూపాయల కిలో 1500 కొడుతున్నాం. నెలకు 1200 అన్నా కానీ 12 20,000 అట్లే. ఇప్పుడు అమ్ముకుంటలేదు. మంచిగా అంతలో అమ్ముకోవద్దు. ప్రభుత్వానికి కూడా తక్కువగా దొరకాలి అంటే మనం సన్న బియ్యం పండియాల్సి కూడా కోరుతూ మనం జేసీ గారిని కోరుతా ఉన్నా. మా సివిల్ సప్లైస్ అధికారులు అది 100 రైస్ మిల్లు ఉన్నాయి. ఏ రైస్ మిల్లుకు 5,000 మెట్రిక్ టన్నులు ఇచ్చినా కళ్ళు మూసి పెట్టేవాళ్ళకి అయిపోతుంది. మన జిల్లాల ప్యాడీ పోలేదు. మళ్ళీ ఆఖరకు డిఫాల్టర్ గాళ్ళకే మేము అప్పచెప్తున్నాం. మళ్ళీ గదే డిఫాల్టర్ గాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళకే ఇస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆఖరిలో మేము వాళ్ళకి ఫోన్ చేసే పరిస్థితి లేదు. ఇక వాళ్ళు మీరు మాట్లాడుకుంటారు కంటే ఇక ఆఖరిలో క్వింటాలకు సంచికి 5 కిలోలు 6 కిలోలు ఇష్టం వచ్చినట్టు కటింగ్ చేసుకుంటున్నారు. ఇక రీతే లేదు. ఇక అప్పటికి వర్షాలు వస్తున్నాయి. రైతు మజ్బూరే, లీడర్ల మజ్బూరే.